భగవద్గీతని మనం సింపుల్‌గా ఒక దాని యొక్క సారం మనం చెప్పుకుంటున్నాం కదా! అందులో మనం 3వ అధ్యాయం కర్మయోగం గురించి చెప్పుకుంటున్నాం. కర్మ ద్వారా అన్యోన్య సంబంధం. స్వార్థం లేకుండా చేసే పనులు నిన్ను బంధాల నుంచి విముక్తి చేస్తాయి. భగవానుడు 2 మార్గాలు చూపించారు. ఒకటి జ్ఞాన మార్గము, ఇంకొకటి కర్మ మార్గము. కర్మ సారాంశం ఏమిటంటే ఫలితాలపై మమకారాన్ని విడిచిపెట్టడం ద్వారా ఆ కర్మలన్నీ అకర్మలుగా చేయటమే. అందుచేత కర్మ చేయకపోవడం కన్నా కర్మ చేయటమే అత్యుత్తమం. సమర్పణ భావంతో చేసిన కర్మలు తప్పిస్తే మిగిలిన అన్ని కర్మల వలన మనిషి బంధంలో చిక్కుకుంటాడు. సూక్ష్మంగా చెప్పాలంటే చేసే పనులలో స్వార్థం ఉండకూడదు. పనులన్నీ ఆరాధనా భావంతో చేయాలి. కర్మలు చేస్తూ ఒకరినొకరు వృద్ధిపరుచుకుంటూ ఉండాలి. తమ నడవడి ద్వారా నాయకులు తమ అనుసరులని ప్రోత్సహించాలి. మమకార రహిత భావంతో నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. నువ్వు పరమాత్ముడిని చేరుకుంటావు. అన్ని కర్మలన్నీ నాకే అర్పించు అని శ్రీకృష్ణ పరమాత్ముల వారు చెప్తున్నారు. తాను చేయవలసిన కర్తవ్యమే మంచిది. ఎందుకంటే అన్ని పనులు భగవంతునివి, భగవంతునిలోనే జరపబడతాయి మరియు భగవంతుని ద్వారానే జరపబడతాయి. నువ్వు నీ కర్తవ్యంగా ఏ పనులు చేసినప్పటికీ చివరికి వాటి పరిణామం ఒక్కటే. ఎందుకంటే నీ లక్ష్యం పరమాత్ముడిని చేరుకోవటం. ఆ చేరుకోవటం నువ్వు ఎటువంటి పని చేస్తున్నావు అన్న దానిని పట్టి కాదు, ఎలా చేస్తున్నావు అని మాత్రమే. ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని మనుషులు పాపాలు ఎందుకు చేస్తారు అని అడుగుతారు. మనుషులు రజస్సుతో కూడిన కోరికల వలన ప్రేరేపింపబడతారని శ్రీకృష్ణ భగవానుడు సమాధానంగా చెప్తున్నాడు. ఇటువంటి కోరిక జ్ఞానాన్ని కప్పివేయడమే కాకుండా వాటికి శత్రువుగా కూడా తయారవుతుంది. ఇంద్రియాలలో, మనసులో మరియు బుద్ధిలోను తన ఆసనాన్ని ఏర్పరచుకుంటుంది. వీటి ద్వారా జ్ఞానాన్ని కప్పివేస్తుంది. శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కన్నా మనస్సు గొప్పది, మరియు మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కన్నా ఆత్మ గొప్పది. అన్నింటికంటే మిన్నదైన ఆత్మ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని ఆ ఆత్మ ఎందే స్థితుడవై జ్ఞానాన్ని కప్పివేస్తున్న మరియు అతిక్రమించడానికి దుర్లభమైన శత్రువైన కోరికను చంపడం జరగాలి. కర్మ ఫలములను అర్పించడం వలన శాంతి కలుగుతుంది. ఇతరులలో చూడాలి అనుకునే మార్పును నీలో చూపించు. ప్రజలు, పిల్లలు నువ్వు చేసే కర్మలని ఆచరిస్తారు, అంతేకాని నీ సలహాలను కాదు. బుద్ధిని ఆత్మతో అనుసంధానం చేయటం వల్ల సత్యజ్ఞానము వెలువడుతుంది. నిష్కామ మరియు నిస్వార్థ కర్మలను మాత్రమే చేయడం మంచి పని. జయ శ్రీమన్నారాయణ.